హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సరా. ఇవాళ నేను మా ఫ్రెండ్ స్టైల్లో మటన్ కర్రీ చూపించాలనుకుంటున్నానండి. తను చేసింది చిన్న ఉల్లిపాయలతో కర్రీ చేసింది, చాలా బాగుంది. తను దాంట్లో ఆయిల్లో గరం మసాలా ఐటమ్స్ అన్నీ అంటే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచి ఇవన్నీ వేసింది. తర్వాత సన్న ఉల్లిపాయల్ని ఇంకా సన్నగా కట్ చేసుకొని వేసింది. ఈ సన్న ఉల్లిపాయల టేస్ట్ సూపర్ ఉంటుందండి. పిల్లలకైతే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. తను అవి దోరగా వేయించే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసి దోరగా వేయించింది. ఇక్కడ ఉల్లిపాయలు దోరగా వేగితేనే టేస్ట్ ఉంటాయండి. ఆ తర్వాత తను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్, ఇక్కడ మటన్ 1 kg తీసుకుంది. దాంట్లో తను 1 కప్పు కర్డ్, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను ఉప్పు వేసింది. ఇవన్నీ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకొని 1 అవర్ తను ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆ తర్వాత వీటన్నిటినీ బాగా కలియతిప్పింది. ఇక్కడ వెంటనే నీళ్లు పోయకుండా అందులో ఉన్న ఉల్లిగడ్డల టేస్ట్ అంతా కూడాను దానికి పట్టేటట్టుగా బాగా కలియతిప్పి కాసేపు ఆగాక తను కొంచెం కారం యాడ్ చేశారండి. మళ్ళీ కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2 మిరియాలు, 2 లవంగాలు పౌడర్ని ఇందులో యాడ్ చేసింది. మళ్ళీ ఘాటు కోసమని, కేజీ కూర కదా, మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న ఘాటు సరిపోదని తను యాడ్ చేసింది. ఈ దశలో ఉన్నప్పుడు మన గరం మసాలా పౌడర్స్ ఏదైతే ఉంటాయో అవి యాడ్ చేసి, కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి, ఉప్పు సరిపడా ఈ దశలో ఉన్నప్పుడే యాడ్ చేయండి. అప్పుడే ముక్కకు బాగా పడుతుంది. ఇలా మొత్తం యాడ్ చేసి బాగా కలిగి తిప్పిన తర్వాత మనకి సరిపడా నీరుని యాడ్ చేయండి. ఆ తర్వాత కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచారంటే టేస్టీ మటన్ కర్రీ రెడీ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.